సాధారణంగా ఊళ్ళో ఒకరిద్దరికి ప్రభుత్వ ఉద్యోగం వస్తేనే చాలా గొప్పగా మాట్లాడుకుంటారు. అలాంటిది ఓ ఊళ్ళో ప్రతి ఇంటికి ప్రభుత్వ ఉద్యోగం ఉన్నారు. కామారెడ్డి జిల్లాలో ఓ గ్రామం ప్రభుత్వ ఉద్యోగుల గ్రామంగా పేరొందింది. టీచర్ నుంచి ఆఫీసర్ వరకు అన్ని రంగాల్లో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు ఆ గ్రామస్తులు. ప్రభుత్వ ఉద్యోగుల గ్రామంగా కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలానికి చెందిన దేశాయిపేట గ్రామం ఎంతో ప్రత్యేకత సాధించుకుంది. ఈ గ్రామంలో ఇంటికో ప్రభుత్వ ఉద్యోగి ఉన్నారు. టీచర్ల నుంచి ఆఫీసర్ల వరకు అన్ని రంగాల్లో గ్రామస్తులు ఉద్యోగాలు సాధించారు. సాధారణంగా గ్రామాల్లో ఉదయాన్నే వ్యవసాయ పనులకు వెళ్లేవారు కనిపిస్తే, ఈ ఊళ్ళో మాత్రం ఉదయాన్నే లంచ్ బాక్సులు పట్టుకుని ఆఫీసులకు వెళ్తుంటారు. దేశాయపేట గ్రామ జనాభా 3400 కాగా ఓటర్లు 2600 మంది ఉన్నారు. ఊళ్ళో 600 ఇండ్లుంటే దాదాపు ఇంటికో ప్రభుత్వ ఉద్యోగి ఉన్నారు. మా దేశాయపేట గ్రామం యొక్క ప్రత్యేకత ఏంటంటే, మా ఊర్లో ప్రతి ఇంట్లో కనీసం ఒక ఎంప్లాయ్ ఉన్నారు. మ్యాక్సిమం అంటే ప్రతి ఇంట్లో అందరూ ఎంప్లాయీస్ ఉన్న ఇళ్ళు కూడా మా ఊర్లో ఉన్నాయి. అది మా ఊరికి చాలా గర్వకారణము. కేవలము ఉపాధ్యాయులే దాదాపుగా ఒక 100 మంది ఉపాధ్యాయులు ఉండొచ్చు. అదేవిధంగా వేరే వేరే డిపార్ట్మెంట్లో కూడా చాలామంది ఎంప్లాయీస్ మా ఊర్లో ఉన్నారు. ఉదాహరణకు పోలీసులో ఉన్నారు, రెవెన్యూలో ఉన్నారు, అటవీ శాఖలో ఉన్నారు, బ్యాంకింగ్లో ఉన్నారు. ఈ విధంగా అసలు దేశాయపేట నుంచి ఈ రంగంలో ఎంప్లాయీస్ లేరు అనేది లేదన్నమాట. మా విలేజ్లో నేను ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో చేస్తాను, గవర్నమెంట్ ఎంప్లాయీ. అలాగే మా దేశాయపేట విలేజ్కి ఒక పేరు ఉంది, సరస్వతి నిలయం అని. అందులో టీచర్స్ ఎక్కువ పోస్టింగ్ ఉంటాయి. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ప్రతి ఒక్క రంగంలో మా వాళ్ళు ఎంప్లాయీలు ఖచ్చితంగా ఉంటారు. ఒక ఇంటికి ఒక ఉద్యోగం ఉంటుంది మా ఊర్లో. మొన్న డిఎస్సిబి ముగ్గురు వచ్చింది మొన్న డిఎస్సిబి. అలాగే ప్రతి ఏ డిఎస్ అయినా కానీ ప్రతి ఒక్క ఏ జాబులు పడ్డా కానీ ఖచ్చితంగా ఒకరు ఇద్దరు ఖచ్చితంగా కొడతారు. దేశాయపేట గ్రామంలో 2 ఎస్ఐలు, 3 గురుకుల పాఠశాల ప్రిన్సిపల్లు, దాదాపు 100 మంది ప్రభుత్వ టీచర్లున్నారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో 2, ఎస్టీఓగా 1 పనిచేస్తున్నారు. బ్యాంక్ మేనేజర్ గా 1, జూనియర్ కళాశాల లెక్చరర్లుగా 2, మున్సిపాలిటీలో జూనియర్ అసిస్టెంట్ గా 1, విద్యుత్ శాఖలో 2, పంచాయతీరాజ్ శాఖలో 2, ఆరోగ్య శాఖలో 10 మంది ప్రభుత్వ ఉద్యోగులున్నారు. అంగన్వాడీ టీచర్లుగా 2, గురుకులాల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులుగా 5 పనిచేస్తున్నారు. ఒక ఇంట్లో ఏకంగా 3 ప్రభుత్వ ఉద్యోగులున్నారు. రీసెంట్ గా జరిగిన డిఎస్సిలోనూ పలువురు ఉద్యోగాలు సాధించారు. మా ఊర్లో ప్రతి ఒక్కరికి వేరే జాబ్ కంటే ఎక్కువ ఉపాధ్యాయ ఉద్యోగం అంటేనే ఇంట్రెస్ట్ చూపుతారు. దానికి కారణం అంటే చాలా పెద్దవాళ్ళ ఆదర్శమే. నేను కూడా కోడలు అయినప్పటికీ దేశపేట గ్రామానికి వచ్చినప్పటి నుండి వాళ్ళని చూసి ఈ ఉపాధ్యాయ వృత్తిని ఇంట్రెస్ట్గా చూసుకొని దాన్ని చదివి ఈ ఉద్యోగాన్ని సంపాదించాను సార్. వేరే గ్రామాలతో పోలిస్తే మా గ్రామం చాలా ఆదర్శమైందని నేను భావిస్తున్నాను సార్. ఒకప్పుడు వెనుకబడిన ప్రాంతంగా ఉన్న ఈ ఊళ్ళో వ్యవసాయం చేసేవాళ్లు అంతంత మాత్రంగానే ఉండేవాళ్లు. అలాంటి పరిస్థితుల్లో ఈ గ్రామ యువత కష్టపడి చదివి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. వారిని స్ఫూర్తిగా తీసుకుని ఇప్పుడు మరెందరో ఉద్యోగాల కోసం కష్టపడుతున్నారు. ఉద్యోగాలు సాధించిన వారు యువతకు సపోర్ట్ చేస్తూ పోటీ పరీక్షలకు సిద్ధం చేయిస్తూ గ్రామాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తున్నారు. వంశపారంపర్య కొనసాగుతున్నది. సుమారుగా ఒక 100 మంది టీచర్లు, పోలీస్ డిపార్ట్మెంట్లు. మేము ప్రస్తుతానికి నేను మున్సిపల్లో జూనియర్ అసిస్టెంట్ విధులు నిర్వహిస్తున్నా. మా ఇంట్లో కూడా 3 ఎంప్లాయీస్ ఉన్నారు. ఒక టీచరు, ఒక కానిస్టేబుల్, నేను జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్నాను. ప్రతి ఇంట్లో సుమారు 1-2 తప్పించి ఇక అంతకు మించే ఉన్నారు. ఒక్కొక్క ఇంట్లో 6-7 ఉన్నారు. ప్లస్ పిల్లలకు కూడా ఇన్స్పైర్ అవుతుంది అన్నట్టు, జాబ్ కొట్టాలా, మనం కూడా సేమ్ జాబ్ కొట్టాలని. మినిమం డిగ్రీ అయితే డిగ్రీ వరకు కంపల్సరీ చదువుకొని మంచిగానే మా ఊరి పేరు అయితే జిల్లాలో ఫస్ట్ ఉందని అనుకుంటున్నాను. ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు దేశాయపేట గ్రామస్తులు.